రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. గాంధీ భవన్తో పాటు అన్ని జిల్లాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్. ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఎంపీ మల్లు రవి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు కావడంతోనే కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకు పరిమితమైందన్నారు. బీఆర్ఎస్ చచ్చిపోతూ బీజేపీని బతికించిందన్నారు. గాంధీ భవన్లో రాహుల్ జన్మదిన వేడుకల్లో ఎంపీ అనిల్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు మల్లు రవి. రాహుల్ గాంధీ పోరాటంతోనే కాంగ్రెస్ కు భారీగా సీట్లు పెరిగాయన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది, మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్కు బొకే అందించారు. దేశ ప్రజల భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్ అని తెలిపారు మధుయాష్కి. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందన్నారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సోనియా, రాహుల్ గాంధీలకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారని తెలిపారు. 10 ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేకపోయినా దేవుని పేరిట అధికారంలోకి వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. అధికారం నుండి మొన్న కూడా శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి 10 ఏళ్ళు చేసిన ఘనకీర్తి ఏమీ లేకపోయినా, చెప్పుకోవడానికి తునక మచ్చాన లేకపోయినా మళ్ళీ దేవుడి పేరిట, అక్షంతల పేరిట, మతాల పేరిట ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ యొక్క అధికార దాహం ఏ రకమైందో మనందరూ తెలుసు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాహుల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. కార్యాలయంలో కేక్ కట్ చేసి కౌన్సిల్ సభ్యులకు తినిపించారు ఎమ్మెల్యే. గాంధీలది త్యాగాల ఫ్యామిలీ అని కొనియాడారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. రాహుల్ బర్త్డే సందర్భంగా మహిళా నేతలతో కలిసి పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. బసవతారకం హాస్పిటల్ దగ్గర అన్నదానం చేశారు సునీతారావు. కాంగ్రెస్ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎవరెవరు ఏది చేసినా కూడా దేవుడు అనే వాళ్ళు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అని మాత్రం ఖచ్చితంగా నిరూపణ ప్రతిసారి జరుగుతూనే ఉంది. కాబట్టి మేము ఫస్ట్ దేవుడి గుడికి వచ్చాం. ఇక్కడ నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి పోతున్నాం. వాళ్ళకి మందులతో పాటు వాళ్ళకు ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలన్నారు ఎమ్మెల్సీ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రోగ్రాం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి రాహుల్కి విషెస్ తెలిపారు కాంగ్రెస్ నేతలు. హాస్పిటళ్లలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు.